Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle.
గౌరవనీయులు ప్రియతమ నాయకులు మనం ఎప్పుడెప్పుడు ఎదురుస్తున్నటువంటి జనహృదయ నేత జననేత మరి హుజురాబాద్ గడ్డ మీద అధికార పార్టీని చిత్తు చేసి మరి ఈరోజు మన మల్కాజ్గిరిలో జరుగుతున్నటువంటి సన్మాన సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఈటల రాజేంద్రన్న మరొక 2 నిమిషాల్లో ఇక్కడికి ఇచ్చేస్తున్నాడు. ఒక 2 నిమిషాల్లో ఇక్కడికి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మనమందరం కూడా మరి మన ప్రియతమ నాయకుడికి ఘనంగా స్వాగతం చప్పట్లతో పలకాలి. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించినటువంటి నిర్వహణ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సేవకుడు నాయకుడు తెలంగాణ గడ్డ మీద తిరుగులేని జననేత జన హృదయ నేత అన్నా అంటే నేను ఉన్నానంటూ 10 మందికి సాయం చేసే వ్యక్తి మన అన్న ఈటల రాజేంద్రన్న. కాబట్టి మరి అధికార పార్టీ చెప్పులు పట్టించి ఈరోజు అధికార పార్టీ యొక్క మరి నియంత్రణ పాలనను తరిమివేసే దిశగా హుజురాబాద్ గడ్డ మీద కాషాయం జెండాను ఎగరవేసినటువంటి మన జన నాయకుడు జన సేవకుడు మన ఈటల రాజేంద్రన్న ఒక 2 నిమిషాలు చేస్తున్నాడు. దయచేసి మరి స్వాగతం పలికే సిద్ధంగా వాళ్ళు స్వాగతం పలకాలి. కూర్చున్న వాళ్ళు దయచేసి కూర్చొని ఉండాలి. మరి ఏ విధంగా మరి మన నాయకుడు గౌరవనీయుడు మరి అన్నగారికి స్వాగతం తెలియజేస్తూ అరే జై 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 ఈటల జై ఈటల రాజేంద్రన్న జై 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 మోడీ జై భారత జనతా పార్టీ జై 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 ఈటల జై ఈటల రాజేంద్రన్న జై 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 మోడీ జై భారత జనతా పార్టీ జై 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 ఈటల జై ఈటల రాజేంద్రన్న జై 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 మోడీ జై భారత జనతా పార్టీ జై 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 ఈటల జై ఈటల రాజేంద్రన్న జై 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 మోడీ జై భారత జనతా పార్టీ జై. మరి గౌరవనీయులు ప్రియతమ నాయకులు హుజురాబాద్ గడ్డ మీద అధికార పార్టీని చిత్తుగా ఓడించి ఈ రోజు మన మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న ఈటల రాజేంద్ర గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉద్యమ టైగర్ మన అసెంబ్లీ టైగర్ మన జననేత జన హృదయ నేత ఈటల రాజేంద్ర గారికి స్వాగతం తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. మరొకసారి మరి గట్టిగా చప్పట్లతో మనమందరం కూడా మరి అన్నగారికి స్వాగతం పలకవలసిందిగా మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు వాయిదాలతో మరి యొక్క సభను నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు
కోరుతున్నాం. ఇతర గౌరవనీయులు ఉద్యోగ సంస్థలు ఇంకా నాయకులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇతర గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన జిల్లా అధ్యక్షులు అభిషేక్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బాలుప్రకాష్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలు ఆంధ్ర శ్రీనివాస్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. మన పక్కన కాకుండా చంద్రబాబుని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. మౌలాలి కార్పొరేటర్ సునీత గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. రాజేష్ రావాల్సిన కోరుతున్నాం. పెద్దలు గౌరవ బాలిక గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు ఈటల నాయకులు హుజరాబాద్ శాసనసభ్యులు ఈటల నాయకులు బంగాళ అసెంబ్లీ తరఫున వేదిక మీదకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. అట్లనే పెద్దలు వీకేఎస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోసం, అట్లనే పెద్దలు టీకా హనుమంతరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోసం, పెద్దలు ఊరుల రాంబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోసం, అసలమైన వీకేఎస్ గారిని కూడా రావాల్సిన కోసం. జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సెక్రటరీ నరేశ్వర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఉన్నటువంటి సోదరులు కూడా లోపల కూర్చోవాలి, వేదిక మీద కూర్చోవాలి. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మక్కేష్ గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. బాబు సింగ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా అధ్యక్షులు 9 డివిజన్ ప్రెసిడెంట్లు కూడా అందరినీ కూడా వేదిక మీదకి రావాలి. అట్లా ఓబీసీ మోర్చా నాయకులు కూడా వేదిక మీద అందరినీ పిలవడానికి సమయం తక్కువ ఉంది. ఎక్స్ కార్పొరేటర్ శ్రీదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డివిజన్ అధ్యక్షులు 9 డివిజన్స్ అందరూ కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం.
ఓబీసీ మోర్చా నాయకులు పుష్పలత గారు, ధనలక్ష్మి గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. స్వర్ణ గారు అందరూ కూడా ఓబీసీ మహిళా మోర్చా నాయకురాలు ఎవరు కూడా జిల్లా నాయకులు వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం. నిన్ను పొగుడుకుంటూ కుట్రలెన్నో పని నిందలే వేసిండు అన్నా అని అంటే వెన్ను పోటే పొడిసే తేనె పూసి నట్టి కత్తితోని పొడిసే సాంగ్స్ కొద్దిగా పని చేయండి దయచేసి. ఇప్పుడు ముఖ్య నాయకుల ప్రసంగాలు ఉంటాయి, దయచేసి కొద్దిగా సౌండ్ కొద్దిగా తగ్గించాం, తీసేయండి సౌండ్ మొత్తం తీసేయండి. పాటలు దయచేసి అందరూ సీట్లలో సెటిల్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ప్లీజ్ దయచేసి మీకు ఏర్పాటు చేసిన చైర్లలో కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అన్నగారు మాట్లాడాలా. అందుకనే స్పీకర్స్ కూడా చాలా తక్కువ చేసినాము, మాట్లాడే వాళ్ళు కూడా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అక్కడ నిలబడ్డ సోదరులందరూ కూడా దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కూర్చోండి. దయచేసి ముంగటున్న కార్యకర్తలు బీజేపీ నాయకులు ఎవరైనా సోదరులు వెనకాల కూర్చోవాలని కోరుచున్నాం. బాబు వెనక అవసరం. మాజీ కార్పొరేటర్ శ్రీదేవి గారిని వేదిక మీకు రావాల్సిన కోరుచున్నాం. ఇప్పుడు మన వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజలక్ష్మి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. మాజీ కౌన్సిలర్ రామ్ యాదవ్ గారు, సుదర్శని గారు వచ్చారు, వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ కౌన్సిలర్ ఎవరున్నా కానీ వేదిక మీకు రావాలి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ ముదిరాజు గారికి, మా అసెంబ్లీ కన్వీనర్ అయిన శ్రీనివాస్ ముదిరాజు గారికి, అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన మన ఈటల రాజేందర్ గారికి, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, భానుప్రకాష్ గారికి, స్టేట్ బీజేవైఎం ప్రెసిడెంట్ గారికి, అలాగే స్టేట్ నాయకులకి, జిల్లా నాయకులకి, డివిజన్ నాయకులకి, నా ముందున్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు ఈటల రాజేందర్ గారు ఇక్కడికి రావడం మనకు ఎంతో గర్వకారణము, ఎంతో సంతోషం కూడా. ఏంటంటే ఆయన గురించి 2 నిమిషాలు నేను చెప్తాను. ఏంటంటే ఆయన పర్సనాలిటీ గురించి నాకు చెప్పాలని ఉంది. నేను హుజూరాబాద్ కూడా వెళ్ళి అక్కడ క్యాన్వాసింగ్కి వెళ్ళడం జరిగింది. మాకు హుజూరాబాద్ టౌన్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అక్కడ పనిచేయడం జరిగింది హుజూరాబాద్ టౌన్లో. మేము వెళ్ళినప్పుడు ఏమన్నారంటే హుజూరాబాద్ టౌన్ చాలా ప్రాబ్లంగా ఉంది, అక్కడ ఎట్లా ఓట్లు తక్కువ వస్తాయేమో అనేసి అన్నారు. ఎందుకంటే విలేజెస్లో అంతా చాలా బాగుంది, టౌన్లోనే కొంచెము మనకి స్టాటిస్టిక్స్ చూస్తుంటే కొంచెం తక్కువ ఓటింగ్ తక్కువ అవుతుందేమో అనేసి. కానీ మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళడం జరిగింది. హుజూరాబాద్ టౌన్లో ప్రతి ఇంటికి వెళ్ళాం. స్పెషల్లీ మేము ఎస్సీ బస్తీలో పనిచేసాము. అక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే అంటే ఈటల రాజేందర్ అన్న గారు ప్రతి ఇంటిని ప్రతి గడప తొక్కి ఉంటారు. ఈ 6 టర్మ్స్ ఆయన గెలిచారు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనని గుర్తుపట్టిన వాళ్ళే. ప్రతి ఇంటికి కూడా ఆయన ఏదో ఒక సందర్భంలో వెళ్ళిన పరిస్థితి. అంటే నాకు ఎంత ఆశ్చర్యమైందంటే అసలు ఎట్లా ఆయన హీ వాజ్ ఏబుల్ టు గో టు ఎవ్రీ డోర్ స్టెప్, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారా అనేసి. ఇంతకుముందు రఘునందన్ గారికి కూడా మేము క్యాన్వాసింగ్ చేశాము. అంటే అక్కడ కొంచెం స్తబ్గా ఉండేవాళ్ళు మనుషులు, కానీ ఇక్కడ బయటకి రాకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తారు. అండ్ హీఈస్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు ఎవ్రీబడి ఇన్ హుజూరాబాద్. మన అదృష్టము బీజేపీలోకి ఆయన రావడము, ఆయన గెలవడము, మనం అందరం కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు.
ధన్యవాదాలు రాజలక్ష్మి గారికి. ఇప్పుడు మన ఓలాలి కార్పొరేటర్ సునీతక్క గారిని మాట్లాడాల్సిందే వచ్చినాం. అందరికీ జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న సభా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజు గారికి, జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి గారికి, మన స్ఫూర్తి ప్రదాత ఈటెల రాజేందర్ గారికి, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, మరియు వికే మహేష్ గారికి, జీకే హనుమంతరావు గారికి, పెద్దలందరికీ, తూళ్ళ ఉమ్మ గారికి, యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ గారికి, అందరికీ జై శ్రీరామ్ అభినందనలు. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఎందుకున్నామంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఒక నేత మన మధ్యలో వచ్చాడు. ఎంతసేపు అవినీతి డబ్బుతోటి ఓట్లు కొనుక్కోవడంతో గెలవచ్చు అనే వాళ్ళకి చెంప చెల్లు అనిపించిన ఒక నాయకుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే ఈటెల రాజేందర్. ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుందేమో తెలంగాణలో అని ప్రతి తెలంగాణ తెలుగు యువకుడు బాధపడుతున్న సమయంలో హుజూరాబాద్ ఫలితం అందరికీ కొంచెం ఆశనిచ్చింది. ప్రజాస్వామ్యం మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ మేము మంచి నాయకుడిని ఎన్నుకుంటాం, మంచి వాళ్ళకే పట్టం కడతామని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ప్రజలందరూ ప్రతి నియోజకవర్గం ఈ హుజూరాబాద్ ప్రజలతోటి స్ఫూర్తి పొంది అదే ఫలితాన్ని తెలంగాణ మొత్తం మీద మనము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఈటెల రాజేందర్ గారంటే ఒక శక్తి, ఒక ప్రభంజనం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి నియోజకవర్గం స్ఫూర్తి పొందుతుంది. ఆయన నుంచి నాయకులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. కాబట్టి ఆయన లాంటి నాయకుల్ని తయారు చేసిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సునీతక్క గారికి. ఇప్పుడు మన మల్కారి కార్పొరేటర్ శివన్ గారిని మాట్లాడాల్సిందే వచ్చినాం. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సత్కారానికి విచ్చేసినటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి మనస్ఫూర్తిగా మల్కాజ్గిరి ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సమయం తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాల్లో ముగించాలంటే, ఈటెల రాజేందర్ గారి గురించి మనం నేర్చుకోవాలంటే ఒక ఉద్యమకారుడిగా ఆ రోజు సమైక్య పాలనలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని అన్యాయాలు, అకృత్యాలు ఎదురైనా కూడా నిలబడి అన్నిటికీ తట్టుకొని పోరాడి తెలంగాణ యువకులు ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రో వాళ్ళ వెనుక నిలబడి ఈరోజు తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య కారణం ఈటెల రాజేందర్ గారిని మనమందరం గుర్తు చేసుకోవాలా. అంతేకాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు తాగి బండి నడిపితేనే చలాన్లు వేస్తున్నటువంటి మన పోలీస్ సోదరులు మన పక్కనే ఉన్నారు. తాగి ఈ రాష్ట్ర భవిష్యత్తును నడిపిస్తున్నటువంటి ఒక కేసీఆర్ గారితో ఢీకొని, ఒక అధికార వ్యవస్థతో ఢీకొని అనేక ఇబ్బందులకు గురై ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పోరాటం చేయడం అంటే ఆషామాషి కాదు. అది పోరాడే వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది. ఒక పోరాటం చేసినప్పుడు మనకి జరిగే ఇబ్బందులు, అన్యాయాలు ఒక సందర్భంలో మనకు అనిపిస్తుంది మనం ఒంటరి వాళ్ళం అయిపోయినాం, మనం ఒక్కమే పోరాటం చేయాలని ఒక సందర్భం కూడా వస్తుంది. ఇవన్నీ తట్టుకొని మరి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిన ఈటెల రాజేందర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు నిన్న మొన్న మార్కులు రాలేదని ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు చూసి నేర్చుకోవాల్సింది ఆ ఆత్మస్థైర్యం, మొక్కవోని ఆత్మస్థైర్యాన్ని మనం నేర్చుకోవాలి. మన తెలంగాణ యువత కూడా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మల్కాజ్గిరికి ఇచ్చేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మళ్ళీ రావాలి. రానున్న రోజుల్లో మల్కాజ్గిరిలో కూడా యుద్ధం జరుగుతుంది. సార్కి తెలుసా లేదు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినారో. మల్కాజ్గిరిలో కూడా యుద్ధం జరిగింది. మా పోలీసు సోదరులందరూ కూడా బాగా తెలుసు. యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో మీరు కూడా ఒక సైనికుడై మా ఎంట ఉంటారని ఆశిస్తూ భారత్ మాతాకి గట్టి చెప్పాలి. ఇంతమంది ఉన్నాం కదా, అసలు బయట కొట్టిన పెద్దలే. భారత్ మాతాకి. ధన్యవాదాలు శ్రవణ్ గారికి. ఇప్పుడు మన పెద్దలు జీకే హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందే కూర్చున్నాం. ఈరోజు పార్టీ పిలుపు మేరకు ముఖ్య అతిథి పైన అభిమానం ఉన్న మీరు వచ్చిన మీ అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సన్మాన సభకి అధ్యక్ష వహిస్తున్న శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథి సన్మాన గ్రహీత, మరోసారి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నుకోబడ్డ మన ప్రియతమ నాయకులు ఈటెల రాజేందర్ గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్స్ రాజలక్ష్మి గారు, సునీత గారు, శ్రవణ్ గారికి, అదేవిధంగా మన స్టేట్ భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా అధ్యక్షులు భానుప్రకాష్ గారికి, అదేవిధంగా సీనియర్ నేతలు మన వికే మహేష్ గారు, ఆర్కే శ్రీను గారు, బాలింగం గారికి, ఇక అందరికీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులమ్మ గారికి, ఇక్కడ వచ్చిన మోర్చా కార్యవర్గ సభ్యులు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అధికార పార్టీ అహంకారానికి మరియు వారి ఆత్మాభిమానం మధ్య 6 నెలల సుదీర్ఘ పోరాటం చేసి జనాదరణతో గెలిచిన మన రాజేందర్ గారు అందరి ఆప్తులు, స్నేహశీలి, ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్న పెద్ద తేడా లేకుండా, కులం మతం అనే భేదం లేకుండా అన్ని వర్గాలకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఏదో రకంగా మేలు చేస్తూ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. అలాంటి వ్యక్తి విజయంలో మేము కూడా భాగస్వామ్యం కావటం మాకెంతో గర్వం ఉంది. మేము హుజురాబాద్ వెళ్ళిన మొదటి రోజే తెలిసింది ఏంటి అంటే, ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక సందర్భంలో వారితో సాయం పొందిన వారే. అప్పుడే మాకు అర్థమైంది వారు గెలుపు ఖాయమని. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ గారి వెన్నంటే ఉన్నారు. పార్టీ అన్ని తానే అని నిత్యం శ్రమించారు. 2004లో ఇప్పటి వరకు ఓటమి ఎరగని నాయకుడు. పార్టీలోకి రాకముందే వారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. టీఆర్ఎస్ పార్టీ కోసం సొంత డబ్బును ఖర్చు పెట్టి పార్టీకి తోడుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. అలాంటి రాజేందర్ గారిని మన ముఖ్యమంత్రి గారు తన స్వలాభం కోసం అవమానించి పార్టీని వీడే పరిస్థితి కల్పించారు. ఆ అన్యాయాన్ని, అవమానాన్ని జనం సహించలేకపోయారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకము, డబ్బు పంపిణీ, 100 కోట్ల రూపాయల పన్నులు ఇవన్నీ పని చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మినిస్టర్స్, ఎమ్మెల్యేని అక్కడే ఉంచారు. అందరూ ఒక్కటయ్యి కారు మబ్బులా కమ్మేసే ప్రయత్నం చేసిన కాంతిని పంచే సూర్యుడిలా మన రాజేందర్ గారు వెలిగి విజయం సాధించడం మన అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ గెలుపు వారికి రాష్ట్ర నేత నుంచి దేశ నేతగా గుర్తింపు తెచ్చింది. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా హుజురాబాద్ జనం అపూర్వ విజయం అందించారు. రాజేందర్ గారి పనితనానికి, వారి మంచితనానికి ఇదే నిదర్శనం. అలాంటి వ్యక్తిని ఈరోజు సన్మానించుకోవడం మన అందరికీ సంతోషము, అదృష్టం, ఎంతో గౌరవంగా భావిస్తున్నాము. ఈరోజు అపోజిషన్ లీడర్గా రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక వీధి ఒక కీలక పాత్ర ఉంటుందని ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నాను కనుక నాకు తోచిన కొన్ని ఆలోచనలు వారి ముందు ప్రస్తావించదలిచాను. జిల్లా పరిషత్ స్కూల్స్ దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. మీరు గమనించుండొచ్చు. ఈరోజు సీఎం కాన్వాయ్లో టొయోటా ల్యాండ్ క్రూజర్ కారు ఖరీదు 1,40,00,000. ఈరోజు 70% జిల్లా పరిషత్ స్కూల్స్ నిర్మిస్తానికి ఆ డబ్బు ఖర్చు పెట్టిండొచ్చు. ఎందుకో విద్యాభ్యాసించే ఆలయాలపైన ఎందుకంత చిన్న చూపు? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈరోజు తిరిగి సవరించాల్సిన అవసరం ఉన్నది. కేవలం రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ హరాస్ చేస్తానికే దీన్ని ఉపయోగించి పెడుతున్నారు. ఎప్పుడు ఏ జోడు క్రిమినల్ ప్రొసీజర్ మార్చాల్సిన అవసరం ఉంది. హైటెక్ సిటీ ఎక్కడ కోటి 60 కోట్లు ఉందంటే రాత్రికి ఒకటి అంత ధనవంతుడు కావటం అనేది కేవలం గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ పాలసీ అని చెప్పొచ్చు. నెలకి ₹1,00,000 సంపాదించే అధికారి రోజుకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇంటికి తీసుకెళ్తాం గవర్నమెంట్ పట్టినట్టు ఉంటుంది. ఎంతోమంది అధికారులు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. బిల్డింగ్లు కట్టి మాల్స్కి, సూపర్ మార్ట్స్కి, కార్పొరేట్ హాస్పిటల్ రెంట్కి ఇస్తున్నారు. కేవలం ఒక ఏసీపీ దాన్ని నిర్ణయిస్తే కంట్రోల్ చేస్తా అంటే అది కళ. అది మన రూల్స్ సింప్లిఫై చేయాలి.
అంటే పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి, కరప్షన్ నిర్మూలిస్తానికి మనం ప్రయత్నం చేయాలి. వేల విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఉపాధి కలగట్లేదు. విద్యా విధానాన్ని మళ్ళీ ఇంకోసారి పరిశీలించని చెప్పి వాళ్ళకి మనం మనవి చేసుకున్నాను. ఈరోజు మన హిందూ సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని, మన పురాణాలు ఏదైతే మన స్క్రిప్చర్స్ ఉన్నాయో వీటన్ని అభ్యసించడానికి ఒక మంచి గురువు ఉన్న ఎక్కడ మనం అభ్యసిస్తాలో ఒక ప్లేస్ లేకుండా వచ్చింది. కేవలం గూగుల్లో లేదా యూట్యూబ్లో మిగిలిన నేను నా సజెషన్ ఏంటంటే ప్రతి గుడి పక్కన కనీసం 1000-1500 కూర్చునే ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పరచాలని చెప్పి మన అందరి బాధ్యత, మన హిందూ మతాన్ని ధర్మాన్ని కాపాడుకోవటము. లేట్ 1960s నుంచి ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రాబ్లం పెరుగుతూ వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థాయికి చేరిందంటే సామాన్య రాజకీయంలో అడుగు పెట్టడమో కలగా కింద మారిపోయింది. అందరికీ సరైన అవకాశం ఇచ్చింది నిజమైన ప్రజాస్వామ్యము. కాబట్టి అలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మన ఎన్నో పొలిటికల్ పార్టీస్ అటెండ్ అవుతూ వచ్చాను, కానీ సమాజంలో సమస్యలు పరిష్కరించడానికి ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. ఇప్పుడు మన సమస్య మనం పరిష్కరించాలి, దానికి ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి, లోకల్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. అది అఫీషియల్ లెవెల్లో అవుతుందా, లేదు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ క్యాబినెట్లో పెట్టి దాన్ని సాల్వ్ చేస్తారా? అంతేగాని ఒకసారి మనం ఎన్నుకున్న తర్వాత ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ 4 గోడల మధ్య ఉండి మన భవిష్యత్తు నిర్ణయించడం అది సరికాదు. మన సమస్యను మనం పరిష్కరించుకునే విధంగా అదే ట్రూ డెమోక్రసీ, వైబ్రెంట్ అండ్ యాక్టివ్ డెమోక్రసీ అవుతుంది. లేకపోతే మనం ఈ విధంగా ఉంటే అది ఒక ప్యాసివ్ డెమోక్రసీ, ఈ డెమోక్రసీ కాదు నేను చెప్తున్నాను. పక్క రాష్ట్ర వైకల్యము, కాంగ్రెస్ చేతగానితనము కేసీఆర్కి వరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన లక్ష్యం సాధిస్తానికి మన పార్టీ అధిష్టానం ఏ మార్గాన్ని నిర్దేశిస్తో దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు, సభకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు హనుమంతరావు గారికి. ఇప్పుడు పెద్దలు గౌరవ బాలింగం గారు మాట్లాడాల్సిందే కొంచెం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈనాటి సన్మాన నాయకులు, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్ర గారు, భానుప్రకాష్ గారు, అదేవిధంగా హరీష్ రెడ్డి గారు, మా కార్పొరేటర్ సోదరిమణులు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి వీకే మహేష్, ఆర్కేసీ తదితర అనేక మంది స్థానిక నాయకులు, సోదరిమణులారా, మనకందరికీ తెలుసు ఈటల రాజేందర్ గారి యొక్క జరిగినటువంటి అన్యాయము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా కుట్రలు కుయక్తులు పన్ని ఏ విధంగా ఆయన మీద నిందలు మోపి కావాలని చెప్పేసి అనేకమైనటువంటి అవినీతి ఆయన మీద మోపి ఏ విధంగా బయటికి పంపడానికి వాళ్ళు ఏదైతే సుమార్గం చేశారో దానికి భారతీయ జనతా పార్టీ మన ఈటల రాజేందర్కి మన రాష్ట్ర నాయకత్వము అండగా నిలబడింది. దాని మీద ఎవరైతే ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారో అవన్నీ సరైనది కాదని, కావాలని చెప్పి ఆ కేసీఆర్కు ప్రత్యేకంగా ఈటల రాజేందర్ గారు ఎదుగుతున్నారని, కావాలనే దురుద్దేశం చేత ఆయన మీద ఎన్నో అపనిందలు మోశారు. ఆయన ఒక నిజాయితీ, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకత్వంలో విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఆయన పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఆయన బర్తరఫ్ చేసినప్పటికీ కూడా హుజూరాబాద్ ప్రజలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఆయనకు అండదండగా నిలబడి ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేయడం అనేది జరిగింది. హుజూరాబాద్ ప్రజలు కూడా కేసీఆర్ మాటలకు వాళ్ళు నిలబడక ఈటల రాజేందర్ గారిని మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఒక వాగ్దానం చేయడం అనేది జరిగింది. ఆ విధంగానే
మరి కేసీఆర్ని కానీ ఆయన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలదన్న విధంగా ఆయన గెలుపుని మనమంతా కూడా చూడమనేది జరిగింది. ఆ విధంగా ఏవైతే కుట్రలు పన్నిండో కేసీఆర్ అవన్నీ కూడా ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ నమ్మటం లేదు. ఏవైతే కేసీఆర్ గారు ఈ దురుద్దేశం చేత ఆయన మీద నిందలు మోపి ఏవేవో మరి ఎలిగేషన్స్ పెట్టిండో అవన్నీ కూడా వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆయనను గెలిపించారు. మరి భారతీయ జనతా పార్టీ ఆయనకు అండగా ఉంది. ఇంకా ఆయన ముందుకు పోవాలి. ఆ విధంగానే బీజేపీ మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ కేసీఆర్ ప్రభుత్వం దిగదాకా మరి భారతీయ జనతా పార్టీ ఇంకా పోరాటం ఉధృతం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తున్నాం. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు బాలింగ్ గారికి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు మాట్లాడిన కూర్చోం. భారత్ మాతాకి. హుజురాబాద్ లో అద్భుతమైనటువంటి విజయం సాధించి మన మల్కాజిగిరికి విచ్చేసినటువంటి హుజురాబాద్ శాసనసభ సభ్యులు ఈటెల రాజేందర్ అన్న గారికి మల్కాజిగిరి ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు కౌరవులు పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగితే పాండవులు విజయం సాధించారు. 6 నెలలుగా హుజురాబాద్ ఎన్నికల్లో జరిగినటువంటి మరో కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల వారసులు అనేటువంటి మనమే మరోసారి అధర్మం మీద ధర్మం, అణిచివేత, అక్రమాల, అవినీతి మీద ఆత్మ గౌరవం గెలిచింది. 7.5 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ అయినప్పటి నుంచి సామాన్య ప్రజలకు కాదు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా, మీడియా ప్రతినిధులకు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. హుజురాబాద్ లో ఓటమి తర్వాత రోడ్డు మీదకి వచ్చి ధర్నా చౌక్ లో ధర్నాలు చేసి ప్రతిరోజు కూడా మీడియా ముందు మాట్లాడుతున్నారంటే అది హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ అన్న గెలుపు తర్వాతనే సాధ్యమైంది. ఈ మధ్యలో మీడియా ముందు మాట్లాడుతూ ఆయన సీఎంగా మర్చిపోయింది. కేసీఆర్ సీఎంగా మర్చిపోయి తెలంగాణ రండల సమితి అధ్యక్షునిగా మాట్లాడుతున్నాడు. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాం, గీత దాడితే గుణపాఠం చెప్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నిన్న కూడా మరొక స్టేట్మెంట్ ఇచ్చిండు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను ఊళ్ళకి ఉరికించాలంట. తిరగబడతాం. కురుక్షేత్ర యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పొలిమేల వరకు కూడా మీ నాయకులందరినీ కూడా తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి హుజురాబాద్ లో అద్భుతమైనటువంటి విజయం సాధించిన ఈటెల రాజేందర్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి. ధన్యవాదాలు భానుప్రకాష్ గారికి. ఇప్పుడు మన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కూర్చున్నాం. ఒకసారి అందరం గట్టిగా భారత్ మాతాకి. ఈరోజు మనం ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించుకున్నటువంటి హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల లాంటి శ్రీనివాస్ ముదిరాజు గారికి మరియు వేదికకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, కానీ నా మనసులో ఒక కోరిక ఉన్నది. ఈటెల రాజేందర్ గారిని బీజేపీ ఎమ్మెల్యేగా కేసీఆర్తోని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చూడాలని ఉన్నది. మీ అందరికి కూడా ఉన్నది కదా. ఒక్కసారి మన ఉద్యమకారుడు ఆ డూప్లికేట్ ఉద్యమకారుడితోని అసెంబ్లీలో మాట్లాడుతుంటే, మన ఉద్యమకారుడు గర్జిస్తుంటే, మన ఉద్యమకారుడు నిలదీస్తుంటే, మన ఉద్యమకారుడు కడిగేస్తుంటే ఒక్కసారి చూసి ఆనందించాలని ఉంది. ఆ దినం కోసం వెయిట్ చేస్తున్నా. ఈటెల రాజేందర్ గారి వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మొత్తం కార్యకర్తలంతా ఉంటారు. ఈ రాష్ట్రంలో నాయకత్వం వచ్చే వరకు కూడా మేము మీ వెంట ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు హరీష్ అన్న గారికి. ఇప్పుడు మన ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. సభా అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ ముదిరాజు గారు, జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, ఈనాటి సన్మాన గ్రహీత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారికి, వికే మహేష్ గారికి, అదేవిధంగా హరీష్ రెడ్డి గారికి, కార్పొరేటర్లకు, వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా, భానుప్రకాష్ గారికి, యువమోర్చా అధ్యక్షులకు పేరు పేరు నమస్కరిస్తూ, ఇక్కడ ఈ చేసినటువంటి యొక్క పత్రికా విలేకరులకు కూడా
ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారిని కృతజ్ఞత తెలియజేస్తూ, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో గతంలో మనం చూసిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచో సెక్రటరియట్ ఆయన ప్రగతి భవన్ ఎప్పుడు బయటికి రాలే. కానీ మొన్న హుజూరాబాద్ ఎన్నికలు గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ గారు భయానికి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. అది ఈరోజు ప్రజల్లో తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం ఈటెల రాజేందర్ గారి యొక్క చలవ వల్ల, వారి గెలుపు వల్ల ఈరోజు ముఖ్యమంత్రి కనీసం బయట అడుగు పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటున్నారు. నాకు ఎదురే లేరు అనేటటువంటి భావన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈటెల రాజేందర్ గారి యొక్క గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్నది, భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం వస్తుందనే భయానికి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియట్లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కోమన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని తరిమేయమని చెప్పారు, రాళ్లేమని చెప్పారు. చివరికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలే టీఆర్ఎస్ నాయకుల్ని తరిమేస్తారని చెప్పేసి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి తెలంగాణలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పి 7 సంవత్సరాలు పబ్బం కట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా తెలంగాణ ప్రజలు ఈ అబద్ధాలు వినేటటువంటి పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక హామీలు నిలబెట్టినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, రైతు బంధు సరిగా ఇవ్వట్లేదు. అదేవిధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 7 సంవత్సరాలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణని ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంకా నమ్మరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైఖరిని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో, వరి కొనుగోలు విషయంలో వారు స్పష్టంగా వారిని చూస్తూ ఉన్నారు. మొన్న వేసంగి పంటలు ఏదని చెప్పాడు, కేంద్రం కొనాలని చెప్పారు. పీయూష్ గోయల్ గారు పార్లమెంట్లో మేము ఇంతవరకు కొన్నాము, మీరే ప్రొక్యూర్ చేయట్లేదు అనే విషయాన్ని చెప్పినప్పుడు వీళ్ళ దగ్గర దానికి జవాబు లేదు. సిగ్గుతోని తల వంచి బాయ్కాట్ చేసుకుంటూ వాకౌట్ చేశారు, పార్లమెంట్కు దూరంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి స్వయాన రైతుల్ని బెదిరిస్తూ ఉన్నారు. మీరు వరి వేస్తే మేము ఒక గింజ కూడా కొరమని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక ముఖ్యమంత్రి గారు రైతుల్ని బెదిరించి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పంట ఏం లేకుండా వారిని బెదిరించేటువంటి రీతిలో ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారి నాయకత్వంలో మనకు గెలిచినటువంటి ఒక ఏవైతే ఈటెల రాజేందర్ గెలిపేది ఉందో ఇది భారతీయ జనతా పార్టీకు గెలుపుకు ఇది ఒక నాంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు జరిగిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ డబ్బు బలాన్ని, అధికార బలాన్ని వీటన్నిటిని కూడా ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతితో తెలంగాణలో అధికారం వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మల్కాజిగిరి ప్రజలకు, ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు, ఎందుకంటే వారికి మల్కాజిగిరితో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు ఉండేటువంటి ఒక నివాసం కూడా మల్కాజిగిరి దగ్గర. అదేవిధంగా వారికి గతంలో కూడా మల్కాజిగిరి నుంచి అనేక సంబంధాలు ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వందలాది మంది హుజూరాబాద్ వెళ్ళి వారి క్యాన్వాసింగ్లో, వారి గెలుపులో వారు ఒక భాగం అయ్యారు. కాబట్టి మల్కాజిగిరికి వచ్చిన సందర్భంగా నేను మల్కాజిగిరి ప్రజల తరఫు నుంచి మీకు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు రాబోయే రోజుల్లో కూడా మల్కాజిగిరిపై మీ ప్రత్యేకమైనటువంటి ఒక మీ ఆశీర్వాదము, ప్రత్యేకమైనటువంటి ఒక మీ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.
ధన్యవాదాలు పెద్దలు రామచంద్రరావు గారి. మన ప్రియతమ నేత ఇప్పుడు మన పెద్దలు వికే మహేష్ గారు మాట్లాడారు. హుజురాబాద్కు ఎలక్షన్లలో ఇక్కడ నుంచి చాలా మంది సోదరులు వచ్చినారు. ముఖ్యంగా ఎవరు మన ప్రసన్న గారు, తర్వాత నాగకుమారి గారితో పాటు చాలా మంది వచ్చి పనిచేసినారు. ఈ ఎలక్షన్స్లో మేడం వెంబడి తిరిగి పనిచేసినారు. అన్నగారు ఏ విధంగా పనిచేసినారో అంత పని జమున మేడం గారు కూడా పనిచేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అక్కడికి పోయిన తర్వాత నేను తెలుసుకునే రెండు విషయాలు ఏంటంటే, నాయకుడు అంటే ఎట్లుండాలి అంటే, నాయకుడు అంటే ఈటల రాజేంద్రన్ లాగా ఉండాలి. నాయకుడు అంటే ఎట్లుండొద్దు అంటే, నాయకుడు అంటే కేసీఆర్ లాగా ఉండొద్దు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రియతమ నేత హుజురాబాద్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు మాట్లాడాల్సిన క్వశ్చన్. ఇట్లా కూర్చోరా గిట్లా కూర్చొని కూర్చుని ఉన్నాయి అన్నా, ఇట్లా కూర్చోండి. ఈరోజు నా పేరిట నా హుజురాబాద్ ప్రజానీకాన్ని సన్మానించే కార్యక్రమం పెట్టినందుకు మీ అందరికీ మా పక్షాన ధన్యవాదాలు. ఈ సన్మాన సభ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, పెద్దలు రామచంద్రరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, యువజన రాష్ట్ర నాయకులు అధ్యక్షులు భానుప్రకాష్ గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రావణ్ గారు, రాజ్యలక్ష్మి గారు, సునీత గారు, వికే మహేష్ గారు, పెద్దలు బాలలింగం గారు, హనుమంతరావు గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు, రాష్ట్ర నాయకులు బాబన్న గారు, హనుమంతరావు గారు, రాంబాబు గారు, శ్రీనివాస్ గారు, ప్రసన్న గారు, నాగకుమారి గారు, చాలామంది ఉన్నారు. మరి 100 మంది ఉన్నారు, ఏమనుకోవద్దు. ఇంత పెద్ద ఎత్తున సముద్రమంతా విస్తరించి వందల సంఖ్యలో వేదిక మీద ఆశలున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, నా ఆడబిడ్డలకు, సహచర కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ, జై బీజేపీ. హరీష్ రెడ్డి గారు రాజేంద్రన్న అసెంబ్లీకి పోయి మాట్లాడతాడు చూడాలని చెప్పి మాట్లాడతాడు. నాకు తెలిసి తెలంగాణ ప్రజలు 20 ఏళ్ళుగా నేనేంటో, నా చరిత్ర ఏంటో, నేను ఏం మాట్లాడగలను, ఎవరి పక్షాన మాట్లాడగలను కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఒకటి మాత్రం సత్యం, బాంబు లాభం రాదు. ఇప్పుడు ఎందుకన్నా మనే కాదా, డిస్టర్బ్ చేస్తానా? కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈటల రాజేంద్రన్ ముఖం అసెంబ్లీలో కనపడద్దని హుకుం జారీ చేసి డజన్ మంది మంత్రులని, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, వందల సంఖ్యలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులని, పూర్తి అధికార యంత్రాంగాన్ని ప్రగతి భవన్లో కేసీఆర్ కూర్చొని, ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు కూర్చొని, ఇక్కడ ఉన్న మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ,
రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ గ్రామ గ్రామాన మోహరించి ప్రతి కుటుంబాన్ని చెరబట్టి కుల సంఘాలకు ఏం కావాలి, కుటుంబాలకు ఏం కావాలి, గ్రామాలకు ఏం కావాలి, వ్యక్తులకు ఏం కావాలి, మొత్తం జల్లడబట్టి వ్యక్తి వ్యక్తికి కౌన్సిలింగ్ చేసి నీకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ కేసీఆర్ ఇస్తాడు, మీరు ఓటు వేయవలసింది కేసీఆర్కు. గొల్ల కురుమల్లారా మీ గొర్రెల స్థానం ఓటు వేయవలసింది కేసీఆర్కి. రైతులారా రైతు బంధిస్తున్నాం, ఓటు వేయవలసింది కేసీఆర్కి. దళిత మిత్రులారా దళిత బంధిస్తున్నాం, ఓటు వేయాల్సింది కేసీఆర్కి. ఇవి సాలవన్నట్టుగా 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన నల్ల డబ్బుని హుజరాబాద్ నియోజకవర్గంలో ఓటుకు 15,000 రూపాయల చొప్పున, 15,000 రూపాయల చొప్పున, 20,000 రూపాయల చొప్పున కనపడ్డ నాయకుడికి వెలగట్టి 2 లక్షల నుంచి మొదలుపెట్టి 2 కోట్ల వరకు కూడా డబ్బులు చెల్లించి మనిషికి విలువగట్టి ఆత్మగౌరవాన్ని బజార్లో కొనుక్కొని నన్ను బండిగా పిసికి అసెంబ్లీకి రాకుండా చేయాలని చెప్పి కళ్ళగన్నాడు కేసీఆర్. కానీ ఇన్ని జరిగినా నా హుజరాబాద్ ప్రజలు మా మీద గొప్ప బాధ్యత ఉంది. యావత్ తెలంగాణ జాతి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే 135 కోట్ల భారతీయులు, తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అమెరికాలో ఉండొచ్చు, వాళ్ళు దుబాయ్లో ఉండొచ్చు, బొంబాయిలో ఉండొచ్చు, వాళ్ళు సూరత్లో ఉండొచ్చు, షోలాపూర్లో ఉండొచ్చు, వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు. వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని నిలిపే బాధ్యత హుజరాబాద్ ప్రజలమైన మా చేతుల్లో ఉందని చెప్పి భావించిండ్రు. 6 నెలల కాలం ఎన్నికలు ఎప్పుడు ఇంతకాలం జరగవు. 20 రోజుల ఎన్నికలు భరించడానికే ఆ క్యాండిడేట్కి చేత కాదు, పార్టీకి వశపడదు, ప్రజలు దాంట్లో పాల్గొనడానికి కానీ భరించడానికి కానీ శక్తి ఉండదు. కానీ నా హుజరాబాద్ 6 నెలల కాలం పాటు ఆ ఎన్నికల రణగుణ ధనాన్ని భరించింది, అణిచివేతను చవిచూసింది. కానీ ప్రజలు కోరినట్టుగా ఆత్మగౌరవ బావుట ఎగిరేయాలని చెప్పి కళ్ళగన్నది. ఎంత హింస పెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత అణిచివేత గురి చేసినా చివరికి ఓట్లు వేసే దగ్గర కెమెరాలు ఉన్నాయి, మీ ఓటు ఎవరికి ఎత్తుందో తెలుస్తుంది, తదుపరి మీ సంగతి చెప్తామని చెప్పి హుకుం జారీ చేసిన హుజరాబాద్ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజల అండదండలతో మీలాంటి నాయకుల కార్యకర్తల పనితనంతో 30వ తారీఖు నాడు గుర్తుడు గుద్ది నవంబర్ 2వ తారీఖు నాడు డబ్బాలు ఇప్పితే గెలిచింది ఆత్మగౌరవం, గెలిచింది ధర్మం, గెలిచింది న్యాయం, నిలబడ్డది ప్రజాస్వామ్యం. ఏనాటికైనా తాత్కాలికంగా ధర్మం ఓడిపోతుండొచ్చు కాక, కానీ అంతిమ విజయం ధర్మాందే అని, అంతిమ విజయం ప్రజాస్వామ్యాన్ని మాత్రమే అని, అంతిమ విజయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పి చెంప చెల్లు అనిపించింది హుజరాబాద్. యావత్ జాతిని తట్టి లేపింది హుజరాబాద్. డబ్బుకు స్థానం లేదని, ప్రలోభాలకు స్థానం లేదని, మద్యానికి స్థానం లేదని, చరిత్ర నిర్మాతలు నాయకులు కాదని, చరిత్ర నిర్మాతలు ప్రజలే అని చెప్పి తేల్చి చెప్పింది హుజరాబాద్. నాకు తెలిసి ఎమర్జెన్సీ తర్వాత యావత్ దేశ ప్రజానీకం, ప్రపంచంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఎదురు చూసిండ్రు ఆనాడు ఎన్నికలు జరిగితే ఏం జరగబోతుందో. ఆనాడు కూడా
ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎమర్జెన్సీని రుద్ది వందల మందిని పొట్టలు పెట్టుకొని వేలాది మంది మీద కేసులు పెట్టి జైలు పెట్టి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానికాన్ని హింసకు గురి చేస్తే ఆనాడు భారత ప్రజానికానికి ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఒక శక్తివంతమైన రాజ్యాంగం, ఓటు హక్కు కలిగిన రాజ్యాంగం ఏనాటికైనా అది అమలు కావాలి. కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 1977లో. 75 ఎమర్జెన్సీ తర్వాత 2 సంవత్సరాల చీకటి అధ్యాయం తర్వాత Audio Jungle. Audio Jungle.